ఈరోజు మా కంపెనీ 500 అటువంటి పేదవారికి సేవ చేయాలని దృక్పథంతో సుమారు మా జిల్లాలో అటువంటి మీ ఉద్దేశమే మీ యొక్క సేవ మీ యొక్క ప్రోత్సాహంతోనే మరిన్ని సేవ కార్యక్రమాలు చేస్తారని తెలియజేసుకుంటూ ఎంత పిల్లలు తయారవుతారని నేను ఆశిస్తున్నాను సార్. ఇంత అవకాశం ఇచ్చిన మా కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, మినిస్టర్ గారికి అందరికీ రామ్మోహన్ రావు ఒకప్పుడు మామూలు వ్యక్తి ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా వచ్చాడు. బాగా చదువుకున్నాడు, హాస్పిటల్ పెట్టాడు. ఇప్పుడు ఉండడానికి లేదు, సరిగా కూడా తిండి లేని కుటుంబం నుంచి వచ్చి కసిగా పనిచేశాడు. 500 కోట్ల రూపాయలు నెట్వర్క్ అంటే కొన్ని స్థాయికి వచ్చాడు. ఒకసారి ఆకాశాన్ని అద్దుగా ఎదిగే అవకాశం ఉంటుంది. దానికి చిరునామాగా రామ్మోహన్ రావు గారు తయారయ్యారు. ఇలాంటి వాళ్ళని వీళ్ళందరూ కూడా మట్టిలో పుట్టిన మాణిక్య, దానికి స్థానం పెట్టడం నా బాధ్యత, అవకాశాలను అందిపుచ్చుకోవడం బాధ్యత. అందుకే ఒకే మాట చెప్పాను ఈసారి, 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్. ఒక కుటుంబంలో అదే ఒకప్పుడు గడ్డంతా కూడా వేస్ట్ గా ఉంటే ఆ గడ్డ నుంచి బయోపిక్ తీసుకున్నారు. అదే మరి లేబర్ క్లాస్ ఇక్కడే రిలయన్స్ పెట్టారు. మీ అందరికి చాలా మంది ఉపాధి కల్పిస్తున్నారు. అదే మరి రైతులకు అంతటిగా నిలబడ్డారు. అది లోకేష్ గారు, ఉగ్ర నరసింహారెడ్డి గారు, ఎంపీ గారు అందరూ కలిసి ఇక్కడ తీసుకొచ్చారు. అంటే ఒకసారి పెట్టుబడి పెట్టడానికి పెద్ద అవరోధాలు ఉండవు, మనకు ఆలోచన ఉంటాయి. మనం అందిపుచ్చుకునే పరిస్థితి చాలా మంది ముందుకు వస్తారు. And I'm sure not only the AP, entire country is getting inspired, and that's how the global much exerted, sir. And our confidence on AP absolutely has grown phenomenal after you taking over the Chief Minister of Andhra Pradesh. You're not only Chief Minister, I used to tell everybody, you're the officer of this company. Working like that, it is. Let us all also put our అది ఈ ప్రభుత్వ విధానం అని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి 1-2 కాదు, పెట్టుబడి పరిశ్రమ ఏకైక ఇండస్ట్రీ గూగుల్ అని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ టీం వర్క్. ఇప్పుడు నేను ఒక్కడే చేయలేను. ఇక్కడ ఒక అందరికీ నమస్కారం. ఈరోజు కనిగిరిలో ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఒక ఎంఎస్ఎంఈ పార్క్ కనిగిరిలో ఓపెన్ చేసి ఆన్లైన్లో దాపు 175 ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ ఈరోజు స్టేట్లో హామీ ఇచ్చారు. ఈరోజు దగ్గర ఒక 55 ఆన్లైన్లోనే మేము పార్టిసిపేట్ చేశాం. ఇవన్నీ ఏంటిదంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఎకనామిక్ గ్రోత్, ఎంప్లాయ్మెంట్ అనేది మీ అందరికీ తెలుసు. ఎలక్షన్లో 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పారు యువతలు. ఈరోజు ఇండస్ట్రీస్, కొత్త ఇండస్ట్రీస్ వస్తేనే ఈ ఉద్యోగాలు వస్తాయనేది మనందరూ గమనించాలి. అది గుర్తుపెట్టుకొని ఈరోజు ఈ ఎంఎస్ఎంఈ పార్క్స్ ప్రతి కాన్స్టిట్యున్సీలో పెట్టి ఒక ఉద్యోగ అవకాశాలు యువతకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేశారు. ఈరోజు మన గ్రోత్ సెంటర్లో 2.5 ఏకర్స్లో ఒక ఇండస్ట్రియల్ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ బిల్డింగ్ అంటే ఒక కాంప్లెక్స్ తయారు చేసి 15 crores డబ్బులతో అది చేసి అక్కడక్కడ దాంట్లో ఒక్కొక్క ఆఫీసు ఒక యువకులకి ఇచ్చి బిజినెస్ చేయడానికి ఆస్కారం వచ్చే విధంగా ఈరోజు మన ఇండస్ట్రియల్ సెంటర్లో 15 కోట్లతో రాబోయే కాలంలో చేస్తున్నాం. అంటే ఏంటిదంటే ఇక్కడ ఆల్రెడీ ఇండస్ట్రీస్ ఉన్నాయి, దానికి తగ్గట్టు బిజినెస్ ఎవరన్నా అవకాశం కల్పించి ఇలాంటి ఫెసిలిటీస్ చేస్తున్నాం. అది కూడా ప్లగ్ అండ్ ప్లే అన్నీ తయారు చేసి ఒక చిన్న మినిమల్ రెంట్తో ఎవరికన్నా ఉద్యోగాలు బాగా చదువుకున్న వాళ్ళు, మహిళలకి ప్రాధాన్యత ఇస్తూ అది చేస్తారు.
సో ఇవన్నీ మీ అందరు గమనించాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడరు. ఒక ఇలాంటి ముందు ఇంతకుముందు మనము కోవిడ్ టైంలో కొన్ని మనం గమనించాము. ఏంటిదంటే మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా పనులు చేయొచ్చు, చాలా బిజినెస్ చేయవచ్చు అనేది మనకి ఆ రోజు అర్థమైంది. ఈరోజు అది కూడా అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా అలా మెన్షన్ చేసి రేపు యువతకి ఎలాగ ఎంప్లాయ్మెంట్ చేయాలని ఆయన పూర్తి అవగాహన ఉంది. అలాంటి సందర్భంలో ఈరోజు మనము ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ బిల్డింగ్ పెట్టి కొంతమందికి యువకులకి 15 కోట్లతో అవకాశం ఇస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అంటేనే గ్రోత్, ఆయన విజన్ ఉంది. ఆ విజన్లో ఈరోజు యువకులకి మంచి అవకాశాలు ఇచ్చే విధంగా ఈరోజు ఈ ఇనాగ్రేషన్ జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎలక్షన్లో చెప్పింది ముందుకు తీసుకుని వెళ్తున్నారనేది ఇంకొకసారి నేను గుర్తు చేస్తున్నాను. నమస్కారం. ఓకే సార్ ఇది మనం అనుకున్నది ఏదో